తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. నెయ్యి కల్తీ చేసిన కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడంలో లంచం తీసుకున్నట్లు డైరీ ఎక్స్పర్ట్ విజయ్ భాస్కర్ రెడ్డి అంగీకరించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. సిట్ తరపున అసిస్టెంట్ పీపీ జయశేఖర్ వాదనలు వినిపించగా విజయ్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. తిరుమల లడ్డీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నెయ్యి కల్తీ చేసిన కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడంలో లంచం తీసుకున్నట్లు డైరీ ఎక్స్పర్ట్ విజయ్ భాస్కర్ రెడ్డి అంగీకరించారు. పూర్తి అప్డేట్స్ మహేష్ అందిస్తారు. మహేష్, విజయ్ చంద్రిక ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న తిరుమల తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం ఈ కేసుకు సంబంధించి ఈ విజయ్ భాస్కర్ రెడ్డి 34 నిందితులుగా ఉన్నారు. 34 గా ఉన్నారు. ఇవాళ రోజున ఆయన ఏసీబీ కోర్టు, నెల్లూరు ఏసీబీ కోర్టులో తనకు బెయిల్ కావాలంటూ ఆ న్యాయవాదుల ద్వారా పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ మీద వాదోపవాదాలు జరిగాయి. ప్రధానంగా సిట్ తరపున జయశేఖర్, ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ వాదనలు వినిపించారు. మొత్తం మీద వాదనలు అయిన తర్వాత జడ్జి ఈ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ విజయ్ భాస్కర్ మొత్తం మీద పెద్ద ఎత్తున గతంలో అక్రమాలు పాల్పడ్డట్టు ఆయన వాదనలు వినిపించారు. మొత్తం మీద టిటిడి డైరీ ఎక్స్పర్ట్ గా విజయ్ భాస్కర్ రెడ్డి పనిచేయడం జరిగింది. ఆ పనిచేసే సమయంలో దాదాపు 4-5 ఏళ్ల పాటు 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు పలు అక్రమాలకి ఏ డైరీల నుంచి అయితే నెయ్యి వస్తుందో ఆ నెయ్యి అంతా కూడా కల్తీకి గురవుతుంది. కల్తీ అయినా కూడా మంచి నెయ్యిగా ఈయన సర్టిఫికెట్లు ఇచ్చినట్లుగా ఆయన వాదనలు వినిపించారు. జయశేఖర్ వాదనలు విన్న జడ్జి ఈ విజయ్ భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వకుండా నిరాకరించడం జరిగింది. విజయ్ చంద్రిక. ఓకే మహేష్, థ్యాంక్ యూ.